6 వచనాలు మనం చూద్దాం. సో 3 నుంచి 6 వరకు మనం ఈరోజు చూద్దాం. సో 3వ వచనం దాకా మనం ఇంట్రడక్షన్ చూసాం. 3వ వచనం దాకా పేతురు రాస్తున్నాడు అనేది మనం అక్కడ చూసాము. తర్వాత పేతురు ఎవరికి రాస్తున్నాడు? పేతురు భక్తులకు రాస్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులైనటువంటి వ్యక్తులకు రాస్తా ఉన్నాడు. జనరల్గా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి కాకపోయినా, భక్తులంటే స్థానిక సంఘాల్లోనే ఉంటారు కాబట్టి స్థానిక సంఘాలకే రాస్తున్నాడని మనం ఈజీగా మనం కామన్ సెన్స్తో మనం అనుకోవచ్చు. ఇంకా మనం ఏం నేర్చుకున్నాం? ఈ స్థానిక సంఘాల్లో ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మల్టీ ఎథ్నిక్ గ్రూప్స్ అని కూడా మనం చూసాం. ఇందులో గ్రీస్ దేశస్తులు ఉన్నారు, రోమీయులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. సో చెదరగొట్టబడినటువంటి యూదులు ఉన్నారు, యూదులు కాని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకా మనం ఏం చూసామంటే వీళ్ళందరూ ఒకే అనుభవంలో ఉన్నారు అని చూసాం. ఏం అనుభవం అది? ఏలియనేటెడ్ కదా, పరిగణించబడేటువంటి అనుభవం. సొంత ఊరి సొంత కుటుంబీకుల నుంచి కూడా కొంతమంది పరాయి వారిగా పరిగణించబడేటువంటి అనుభవంలో వీళ్ళందరూ కూడా అదే అనుభవంలో ఉన్నారని మనం గమనించాం. సో దాన్ని బట్టి మీరు దేవుని బిడ్డలని, దాన్ని బట్టి దేవుని నుంచి మీకు గొప్ప వాగ్దానాల్లో మీరు పాలిభాగస్తుగా ఉన్నారని అది నిశ్చయితనిస్తారు తప్ప అది మమ్మల్ని కృంగిపోయేలాగా చేయకూడదు అనే భాష మనం ఈ పేతురు రాసిన పత్రికలో చూస్తాం. మీ పరిస్థితి ఇది నాకు తెలుసు, మీరు ఈ విధంగా చెదిరిపోయి ఉన్నారు, మీరు ఈ విధంగా పరాయి వాళ్ళగా పరిగణించబడుతూ ఉన్నారు అని చెప్తూ, కానీ మీకోసం ఉన్నటువంటి సంతోషం ఎంత గొప్పదో, మీకున్నటువంటి ప్రివిలేజెస్, మీకున్నటువంటి ఆధిక్యతలు ఎంత గొప్పవో, మీకున్నటువంటి గొప్ప విషయాలేంటి అనేటువంటివి ఇక్కడ పేతురు వివరిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఎవరైతే వింటూ చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా దేవుని వైపు తిప్పి దేవుని స్తుతించేలాగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసికి మనం ముందే అనుకున్నాం కదా, ఈ పేతురు అసలు రాసే ఉద్దేశం ఏంటి అని అంటే, థీమ్ ఏంటి అని అంటే కదా, ఉద్దేశం వచ్చేసి భక్తుల్ని బలపరచాలి, భక్తులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏంటో వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళని బలమైనటువంటి వ్యక్తులుగా శ్రమలైనా సరే బలంగా నిలబడేలాగా వాళ్ళని చేయాలి. ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ ఫెయిత్లో వాళ్ళు స్థిరంగా ఉండేలాగా చేయాలి. అది ఎయిమ్. థీమ్ ఏంటి? ఏ థీమ్ ద్వారా ఈ పని చేద్దాం అనుకుంటున్నాడు అని కూడా మనం చూసాం. ఏ థీమ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాడు? వాళ్ళకున్నటువంటి సంతోషాలని తెలియజేయడం ద్వారా, జాయ్, వాళ్ళకున్నటువంటి ప్రభులో వాళ్ళకు కలిగి ఉండగలిగినటువంటి వాళ్ళకు ఎంత జాయ్ఫుల్గా వాళ్ళు ఉండొచ్చు, ఎంత జాయ్ఫుల్గా ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఆల్రెడీగా వాళ్ళకి తెలియకుండానే ఆ సంతోషం, ఆ ఆనందం వాళ్ళని పరిపాలిస్తుంది. చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళ హృదయాల్ని పరిపాలించేది మాత్రం దైవికమైనటువంటి సంతోషమే అనే విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేసి, ఆ సంతోషాన్ని ఇంకా ఇంకా వాళ్ళు అనుభవించి, ఏమాత్రం కూడా కొంచెం సేపు కూడా కృంగిపోకుండా, కొంచెం సేపు కూడా కృంగిపోయి డిప్రెస్ అయిపోయి ఆందోళనలోకి వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు బలమైన సాధనాలుగా వాళ్ళ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సంతోషంగా ముందుకెళ్ళాలనేటువంటిది. ఆ విధంగా ఎన్ని సంతోషాలు ఉన్నాయి వాళ్ళకి, సంతోషపడడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అనేది వివరిస్తూ రాస్తున్నటువంటి పత్రిక అన్నమాట మొదటి పేతురు. సో 3వ అధ్యాయం దాకా మనం ఆ ఇంట్రడక్షన్ చూస్తున్నాం. 3వ అధ్యాయం చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మనం ఒక స్టడీ రూపంలో, ఒక వర్డ్ స్టడీ రూపంలో మనం బోర్డు మీద వీటన్నిటిని మనం చూసాం.
ఇంకొక రకంగా మనం మరలా వాటిని ఎవరు వేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఓరియంటెడ్గా, ఇంకా ఎక్కువ అప్లికేషన్ ఓరియంటెడ్గా మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళకు ఉన్నటువంటి రీజన్స్ ఫర్ జాయ్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ జాయ్ అనేది వివరించడం స్టార్ట్ చేస్తున్నాడు 3rd verse నుంచి. ఏంటంటే మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఫస్ట్ హీ స్టార్టింగ్ టు టెల్ ద రీజన్స్ ఫర్ జాయ్ బై ప్రైజింగ్ గాడ్. దేవుని ఆరాధించడం, స్తుతించడం ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆ జాయ్ని ఎక్స్ప్రెస్ చేయడం ప్రారంభిస్తున్నాడు. ఎంత జాయ్ మీకు ఉంది, మీకోసం ఉంది, మన కోసం ఉంది, ఎంత మనం సంతోషించవచ్చు అని నాకు తలుచుకుంటేనే దేవుణ్ణి స్తుతించాలనిపిస్తుందయ్యా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. స్టార్టింగే అలా చెప్తున్నాడు చూడండి. అంటే ఊరిస్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? కావాలని ఊరించడం కాదు, నిజంగానే ఆ సంతోషం ఆయనలో ఉంది కాబట్టి, ఆ సంతోషం ఆ భక్తులందరికీ అందుబాటులో ఉంది కాబట్టే. ఎంత సంతోషం మీకు అందుబాటులో ఉందో తెలుసా? మీరు ఎంత సంతోషంగా ఉండొచ్చో తెలుసా? అసలు దాని గురించి తలుచుకుంటేనే నేను దేవుని స్తుతించాలనిపిస్తుంది అని మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుని స్తుతింపబడును గాక. ఆ స్తుతించడం కూడా స్పెసిఫిక్గా మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు. ఎందుకు తండ్రి అయిన దేవుణ్ణి? ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ, ఆ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీని ఎందుకు ఇక్కడ ఇన్వోక్ చేస్తున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి. త్రిత్వంలో ఒక ఆయనేమో తండ్రి స్థానంలో ఉన్నాడు, ఇంకొక ఆయనేమో కుమారుని స్థానానికి ధరించుకున్నాడు, భూమి మీదకి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచి మరలా ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ఇంకొక ఆయనేమో ఆదరణకర్త స్థానాన్ని లో ఉన్నాడు కదా. త్రిత్వం, ముగ్గురం. ఇక్కడ స్పెసిఫిక్గా తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు, తండ్రికి స్తుతిస్తున్నాడు. ఎవరినైనా స్తుతించవచ్చు, ఎవరిని స్తుతించినా ముగ్గురిని స్తుతించినట్లే. ఎందుకంటే ముగ్గురు ఒకే దైవత్వంలో, ముగ్గురు కూడా విడదీయరాని బంధంలో మరి వాళ్ళు బంధింపబడి ఉన్నప్పుడు ఒకరిని స్తుతిస్తే ఇంకొకరిని స్తుతించినట్టే, ఒకళ్ళకి ప్రార్థన చేస్తే ఇంకొకళ్ళకి ప్రార్థన చేసినట్లే. ఏ నామంలోనైనా మనం ప్రార్థన చేయొచ్చు. అసలు వాళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు దేవుళ్ళు అనడానికి వీల్లేదు, ఒకడే దేవుడు అని మనం అనాలి. అంత ప్రేమ, అంత బంధము వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్నప్పుడు ఒకళ్ళని స్తుతిస్తే ఇంకొకళ్ళని స్తుతించినట్లే, ఒకళ్ళ నామంలో ప్రార్థన చేస్తే ఇంకొకళ్ళ నామంలో ప్రార్థన చేసినట్టే. సో అందులో ఎలాంటి డిఫరెన్స్ అవసరం లేదు, అందులో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయొచ్చు, యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా పేతురు తండ్రి నామాన్ని, తండ్రి స్తుతింపబడును గాక అని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఎప్పుడు యేసు ప్రభువుని స్తుతిస్తున్నాం, తండ్రికి కూడా స్తుతించి కొంచెం బ్యాలెన్స్ చేద్దామని కాదు. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి స్థానంలో ఉన్నాడు. యేసు క్రీస్తుకి ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనందరికీ తండ్రి స్థానంలో ఉన్నాడు. అసలు ఎవరికైనా తండ్రి? యేసుక్రీస్తుకే తండ్రి. ఆయన తండ్రి అని పిలిచే అర్హత ఎవరికి? యేసుక్రీస్తుకే ఉంది, ఇంకెవరికి లేదు. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం, తండ్రి అని పిలిచే అర్హత యేసుక్రీస్తుకు తప్ప భూమి మీద ఎవ్వడికి లేదు, ఎవ్వడికి లేదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరికి వెళ్తారో, ఎవరైతే యేసుక్రీస్తు కోసం బ్రతుకుతూ ఆయన దగ్గరికి వెళ్తారో, ఎవరైతే యేసుక్రీస్తుకి లోబడి ఆయన దగ్గరికి వెళ్తారో, ఎవరైతే యేసుక్రీస్తుతో స్నేహం చేస్తూ ఆయన దగ్గరికి వెళ్తారో, అదవుతుందా, వాళ్ళు కూడా యేసుక్రీస్తుతో పాటు ఏమని పిలవచ్చు? ఆయన్ని తండ్రి అని పిలవచ్చు. లేకపోతే ఆ పరిశుద్ధుని తండ్రి అని పిలిస్తే ఆ పిలవడమే పాపం అయిపోద్ది. ఆ పిలిచినందుకు లెక్క ఉంటుందేమో. నాకు తెలియకుండా ఎన్నిసార్లు నేను దేవుని బిడ్డని, దేవుడు నా తండ్రి, మేము యెహోవా దేవుని బిడ్డలము, మేము అబ్రహాము తండ్రి పిల్లలము అని పాడిన ప్రతిసారి రక్షింపడకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎరా యేసుక్రీస్తు ఎవరో తెలీదు
తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడలేదు, చెబుతుంటే సరిగ్గా వినలేదు, రక్షింపడలేదు, విశ్వాసం ఉంచలేదు, ఏం లేదు. కానీ అబ్రహాం తండ్రి పిల్లలు పాట పాడావు. ఎన్నిసార్లు పాడేవరా సండే స్కూల్లో? పాడిన ప్రతిసారికి ఒక్కొక్క నూనె బాండీలో వేసి వేయించండి ట్రైన్ అంటారు అనమాట. ఎన్నిసార్లు పాడిస్తే అన్నిసార్లు వేయించండి అనమాట. అది అందులో వేసి వేయించి మళ్ళీ బతికిచ్చి మామూలుగా చేసేసి మళ్ళీ వేస్తారనమాట. పాడిన ఒక్కొక్క దానికి ఏమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకేం అర్హత ఉంది ఆయన దేవుడు అని పిలవడానికి, ఆయన తండ్రిని పిలవడానికి, ఆయన పిల్లమని అనుకోవడానికి ఏం అర్హత ఉంది మనకి? మనకి ఏ అర్హత లేదు, మనకి ఏ అర్హత లేదు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆయన మనకు తండ్రి అవుతాడు. సమాధానపరిచే సువార్త కదా, సువార్త పేరేంటి? సమాధానపరిచే సువార్త. ఆ సమాధానపరిచే సువార్త, సమాధానపరిచే పరిచర్య అపోస్తులు చేస్తూ ఉంటే, అపోస్తుల బోధ బైబిల్లో మనకి ఇవ్వబడితే, దాన్ని బోధించేటువంటి సహోదరులు ఉంటే, సంఘం ఉంటే, ఆ సమాధానపరిచే సువార్తను విని దేవునితో సమాధానపడి ఎనిమిటి పోగొట్టుకొని మిత్రులమైపోయి సమాధానపరచబడినప్పుడు అప్పుడు ఆయన మనకు తండ్రి అవుతాడు. పేతురు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. మీరెవ్వరు పర్ఫెక్ట్ పర్సన్స్ కాదు, మీరెవ్వరు ఏ పాపం లేని వారు కాదు, మీరెవ్వరు పరిశుద్ధులు కాదు, మీరెవ్వరు పర్ఫెక్ట్ కాదు. మీరు పాపులే, బలహీనతల్లో పడేవాళ్లే, పాప స్వభావం ఉన్నవాళ్లే, బలహీనలే. కానీ మీరు విశ్వాసం ఉంచారు ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ఆయన కోసం బ్రతకాలి, బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి. కింద పడినా మళ్ళా లెగిసి ఆయన కోసమే బ్రతుకుతా. బలహీనుడిని అయిపోయినా మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని మళ్ళీ పైకి లెగిసి ఆయన కోసమే బ్రతుకుతా. ఆయన విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన సంఘాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఆయన శరీరంలో అవయవముగా ఉంటూ ఆయన సువార్తలో నేను కొనసాగుతాను. నా బ్రతుకు ఆయన కోసమే అని నువ్వు నిర్ణయించుకున్నావు, విశ్వాసం ఉంచావు. ఆ విశ్వాసము నిన్నేం చేసిందో తెలుసా? నిన్నేం చేసిందంటే ఆ తండ్రికి కుమారుడిగా, కుమార్తెగా చేసేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు పాటు నువ్వు కూడా ఆయన్ని తండ్రి అని పిలవచ్చు. యేసుక్రీస్తు ఒక్కడే అర్హుడు, కానీ యేసుక్రీస్తుతో పాటు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఆ అర్హత నీకు వస్తుంది. విశ్వాసం ఉంచి క్రీస్తుతో పాటు నడుస్తున్న వారికి మాత్రమే ఈ యొక్క ప్రివిలేజ్. ఎంత గొప్ప ప్రివిలేజ్ ఉందయ్యా మీకు. దాన్ని తలుచుకుంటేనే నాకు స్తుతులు చెల్లించాలనిపిస్తుంది దేవునికి. తన కుమారుని పంపించి మీ పాపముల కోసం భయంకరమైన శాపమంతటిని ఆయన మీద మోపి, ఆయన మరణించి మూడో దినాన తిరిగి ఆయన లేపి పరలోకంలో సింహాసనం మీద మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి నీకు వాక్యం అర్థమయ్యేలాగా చేసి, సంఘాలు స్థాపించబడేలాగా చేసి, నీకు సహోదరులనిచ్చి, నీకు వాక్యాన్నిచ్చి, నీకు విశ్వాసాన్ని కలిగించి, యేసయ్య కోసం బ్రతకబడ్డ ఇంక దేనికోసం బ్రతకాలి నేను అనేటువంటి ఆలోచన నీకు కలిగించాడు దేవుడు. కలిగించి ఆ విశ్వాసము ద్వారా నీకు కూడా తండ్రి అయిపోయాడు. సమాధానపరచు. ఎంత గొప్ప కార్యం చేశాడు ప్రభు. నేను తలుచుకుంటేనే ఆయన స్తుతించాలనిపిస్తుంది అంటున్నాడు. అదవుతుందా? ఎందుకు మన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్న ఏమన్నాడు? స్తుతింపబడును గాక అని అన్నాడు. అంటే దీనికోసమే ఆ ప్లాన్ ఒకసారి వాళ్ళ కళ్ళ ముందు పెట్టేస్తున్నాడు. తండ్రి ఎట్లా ప్లాన్ చేశాడు, ఆ ప్లాన్ దగ్గర నుంచి ఎలాగో యేసుక్రీస్తు మరణించాడని తెలుసు, యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించారు, విశ్వాసం ఉంచారు, పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఇది అనే సంగతి తెలుసు. ఇది కొంతవరకు తెలుసు వాళ్ళకి. ఇంకా బ్రాడర్ పిక్చర్ ఇస్తాను మీకు, చూడండి. అదేంటంటే అసలు తండ్రి అని దేవుడు ఉన్నాడే, ఎవ్వరూ సమీపించలేనటువంటి తండ్రి, ఎవరు అర్థం చేసుకోలేని తండ్రి, అతి పరిశుద్ధులైన తండ్రి, దేవదూతలు కూడా ఆయన్ని చూడలేక రెక్కలతో ముఖాలు కప్పుకొని ఆయన్ని స్తుతించేటువంటి ఆ తేజోమయుడైనటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి తండ్రి ఉన్నాడే,
ఆ తండ్రి ఆయన ప్లాన్ చేసి మిమ్మల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ఒక యేసుక్రీస్తుకు మాత్రమే ఉండే స్థానంలో మిమ్మల్ని అందరినీ ఆయన ద్వారా ఆ స్థానంలో పెట్టుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప ప్రణాళిక ఇది చూసారా, ఎంత గొప్ప ప్రివిలేజ్ ఇది. A very rare privilege that you got in your life అని ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేపడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మృతుల్లో నుండి యేసుక్రీస్తుని లేపి మనకేమిచ్చాడంట? జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడంట. ఇది ఇంకొక రీజన్ వై యూ షుడ్ బీ జాయ్ఫుల్ అనేదానికి. ఏంటి నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటిది? ఏంటి మీ బైబిల్ వేరేలాగే ఉందా అన్న? అలానే ఉందిగా. ఇక్కడ ఏదో నంబర్లు ఇచ్చాడులే, అందుకని పాత ప్రింట్లో అని వేరే మారిందేమో. సో జీవముతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ అంటే? జీవంతో కూడిన నిరీక్షణ. 10 ఏళ్ళు జైలు శిక్ష పడిన ఖైదీకి కూడా నిరీక్షణ ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత విడుదలవుతానని. అది జీవంతో కూడిన నిరీక్షణ కాదు. వాడు ఏం చేయలేడు. ఆ నిరీక్షణతో వాడు ఏం చేయలేడు. దాంతో 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతా అని చెప్పి ఎదురు చూస్తా, ఆ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని కూర్చొని ఎదురు చూడడం తప్ప నుంచి ఏం చేయలేడు ఆ నిరీక్షణతో. కానీ యేసుక్రీస్తు మనకిచ్చిన నిరీక్షణ ఎలాంటిదంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. పరలోక రాజ్యంలో మనల్ని వారసులుగా ఆయన తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. అక్కడ ఆకలి, దప్పులు, బలహీనతలు, పాపము ఏది కూడా ఉండదు. ఒక గొప్ప ఇన్హెరిటెన్స్ ఉంటుంది. మన దాని గురించి మాట్లాడుకుందాం. అయితే మరి అప్పుడు దాకా ఏం చేయాలి? అది వచ్చినాక బాధలు పడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంటా ఇంకా అలానే ఉండాలంటే నో, అలా ఉండాల్సిన అవసరం లేదు. సంతోషంతో ఉప్పొంగుతూ ఉండొచ్చు, స్తుతులతోటి ఉప్పొంగుతూ ఉండొచ్చు. అలా ఉండడానికి దేవుడు ఏం చేశాడంట? యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపాడు. యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడు. ఆ నిరీక్షణలోకి నువ్వు పూర్తిగా ప్రవేశించిందా అంటే ఆ రాబోయేటువంటి స్వాస్థ్యంలోకి నువ్వు పూర్తిగా ప్రవేశించిన దాకా కూడా ఊరికనే కూర్చొని ఏడ్చుకుంటా వెయిట్ చేసుకుంటా ఉండడం కాదు. జీవముతో కూడిన నిరీక్షణ. ఇది కేవలం నిరీక్షణ కాదు, ఇదేంటిది? జీవముతో కూడిన. ఇస్రాయేల్ యాంథమ్, నేషనల్ యాంథమ్ ఎప్పుడైనా విన్నారా ఎప్పుడన్నా? ఇస్రాయేల్ నేషనల్ యాంథమ్. మన నేషనల్ యాంథమ్ అలా ఉంటుంది, ఉంటుంది కదా. అసలు అది వయలిన్స్, మంచి పియానో, ఆర్కెస్ట్రా తోటి, ట్రంపెట్స్ తోటి కనుక వాయిస్తే సూపర్ ఉంటుంది మన నేషనల్ యాంథమ్. మోస్ట్ బ్యూటిఫుల్ నేషనల్ యాంథమ్ అని మన ఇండియన్ నేషనల్ యాంథమ్ని చెప్పుకుంటారనమాట. అన్ని నేషనల్ యాంథమ్స్ కంటే బాగుంటుంది. అమెరికన్ యాంథమ్ కూడా బాగుంటుంది. ఇస్రాయల్ యాంథమ్ చూసారు ఎప్పుడన్నా? విన్నారా? ఇస్రాయల్ నేషనల్ యాంథమ్ ఏనండి ఎప్పుడన్నా? ఏడుపు గొడ్డుగా ఉంటుంది అనమాట. అది ఒక ఏడుపు గొడ్డు పాట, అదే వాళ్ళ యాంథమ్. లిరిక్స్ ఏంటో తెలుసా? మాకు నిరీక్షణ ఉంది, ఏదో ఒకరోజు మేము బాగుపడతాం, ఏదో ఒకరోజు మేము కూడా బతుకుతాం, ఏదో ఒకరోజు మేము కూడా ఇటుంటుంది అనమాట. ఏడుపు గొడ్డు లిరిక్స్, ఏడుపు గొడ్డు మ్యూజిక్ కూడా. ఏడుపు ఒకటే తక్కువ, అదింటే ఏడుపు వస్తుంది, అట్టుంటుంది అది ఆ నేషనల్ యాంథమ్. ఏడుపు కొట్టి మొహాలు అన్నమాట వాళ్ళందరూ. ప్రభువుని విసర్జించి, ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా, మెస్సైగా అంగీకరించకుండా, ఈరోజుకి కూడా సువార్తను అంగీకరించకుండా వాళ్ళు ఏదో గొప్ప సూపర్ పవర్గా ఎదుగుతాం అనుకుంటున్నారు, భ్రమల్లో ఉన్నారు. అంత సీన్ లేదు. పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు వాడు వాడుకుంటున్నాయి అంతే. పెద్ద విషయం ఏమీ లేదు వాళ్ళ దగ్గర.
అంత హైప్ అనమాట. ఎందో ఇశ్రాయేలు ఏదో వాళ్ళు అసలు చాలా జ్ఞానులు. ఏం లేదు విషయం, ఏం లేదు. అమెరికా వాడి దయాదాక్షిణ్యాల మీద వాడు బ్రతుకుతూ ఉంటాడు. ఏడుపు కొడ్డు యాంతం అనమాట. యూదులు ఆ విధంగా ఉంటారు. ప్రభువుని విసర్జించిన జనాంగం వారి సొంత రక్షకుణ్ణి వారి జాతిలోనే, వారి దేశంలోనే పుట్టినటువంటి వారి సొంత స్వకీయుడైనటువంటి మెస్సయ్యని, యేసుక్రీస్తుని వాళ్ళు విసర్జించినటువంటి శాపగ్రస్తమైన జనం. అది హోలీ ల్యాండ్ కాదు అది. ఇప్పుడు బొమ్మనండి హోలీ ల్యాండ్కి. ఇప్పుడు ఎవడ వెళ్ళడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు పాపం పాస్టర్లు అందరూ, హోలీ ల్యాండ్ పాస్టర్లు అందరూ బాంబులు అక్కడ బాంబులు పడుతున్నాయి కదా. ఇప్పుడు అంతా క్లోజ్ చేసి ఉంటారు. అసలు అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ నిరీక్షణలో వాళ్ళు కూడా మాకు నిరీక్షణ ఉంది, దేవుడు మాకు ఏదో రోజు దేవుడు మాకు గొప్పగా ఒక దేశం ఇస్తాడు, ఏదో రోజు చుట్టూ ఉన్న శత్రులందరినీ హతము చేసి ఎలాగా చేస్తాడు, దేవుడు మాకు కూడా ఒక గొప్ప సూపర్ పవర్ అయ్యేలాగా మేము కూడా ఒక గొప్ప దేశంగా మారేలాగా దేవుడు మమ్మల్ని గణపరుస్తాడు అని ఏదో ఒక నిరీక్షణ, హోప్ అనేటువంటి మాట ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళ నేషనల్ యాంథంలో. వాళ్ళకు హోప్ ఉంది, కానీ ఏం హోప్ అది? ఏం హోప్ అది? ఏడుపు గొడ్డు హోప్. జీవము కలిగినటువంటి నిరీక్షణ కాదు, లివింగ్ హోప్ కాదు అది. అది వీపింగ్ హోప్. అదవుతుందా? డిప్రెసివ్ హోప్, డిప్రెషన్ హోప్ అన్నమాట అది. అది లివింగ్ హోప్ కాదు. ప్రభు బిడ్డలకున్న హోప్ అలాంటిది కాదు. ప్రభు బిడ్డలకు ఉన్నటువంటి ఇన్హెరిటెన్స్, ప్రభు బిడ్డలకు ఉన్నటువంటి ఆస్తి, ప్రభు బిడ్డలకు రాబోయేటువంటి స్వాస్థ్యం అలాంటిది కాదు. మాకు దేవుడు ఒక స్వాస్థ్యం ఇస్తాడు, మాకు కనాను ప్రామిస్ చేశాడు, మేము మళ్ళా కనాన్లోకి వచ్చాం, మళ్ళా మేము మా సరిహద్దులు మాకు దేవుడు ఇస్తాడు, ఏదో రోజు ఇస్తాడు, ఏదో రోజు ఇస్తాడు అంటనే ఉన్నారు. తన్నించుకుంటూనే ఉంటారు, మళ్ళా లిగుస్తూ ఉంటారు, మళ్ళీ ఒక్కోసారి కుప్పగొలుతుంటారు. ఇంక ఇదే వాళ్ళ బ్రతుకు. మనం ఏదో రోజు అసలు ఇశ్రాయేలు బౌండరీస్ని విస్తరించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మొత్తం అందరినీ జయించేసి, అసలు అమెరికాని కూడా జయించి అదొక దేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అనే భ్రమల్లో ఉంటుంటారు అన్నమాట మనోళ్ళు, బైబిల్ సరిగ్గా చదవడం అర్థం కాక. అదవుతుందా? ఈ మాటలు ఎప్పటి నుంచో చెప్తున్నారు మనోళ్ళు. అక్కడ వెళ్ళి సువార్త చెప్తే యేసుక్రీస్తు అనే పదము వాళ్ళకి వినిపిస్తే రోడ్డు మీద కొడతారు ఆ యూదులు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంకా నయం. అంత కోపం అన్నమాట వాళ్ళకి సువార్త అంటే. వాళ్ళకి కొన్ని నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ అది? జీవమగల నిరీక్షణ కాదు. మనకున్న నిరీక్షణ ఎటువంటిది? జీవము కలిగిన నిరీక్షణ. జీవము కలిగిన నిరీక్షణ ఎలా మారిందంట? యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి. యేసుక్రీస్తు తిరిగి లేచి ప్రతి దినము మనకు అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి, యేసుక్రీస్తు తిరిగి లేచి సజీవుడుగా మనతో కూడా యుగ సమాప్తి వరకు ఉంటున్నాడు కాబట్టి మన నిరీక్షణ ఎలాంటిది? జీవము కలిగిన నిరీక్షణ. ప్రభా నాకు స్వాస్థ్యం ఉంది చెప్పావు, నాకు పరలోక రాజ్యం అని చెప్పావు, కానీ ఈరోజు నాకు డిప్రెసివ్గా ఉంది. నాకు పరలోక రాజ్యం అని చెప్పావు ప్రభా, కానీ ఈరోజు నేను బలహీన పడిపోయాను. అబ్బో నాకు పరలోక రాజ్యం, అసలు అక్కడ పాపమే ఉండదు, అక్కడ అన్నీ ఉండదు, చాలా గొప్ప పరలోక రాజ్యం, తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది, కానీ ఈరోజు నేను పాపంలో పడిపోయాను, ఈరోజు నేను బలహీనుడిగా ఉన్నాను, ఈరోజు నేను ఆందోళనలో ఉన్నాను, ఏం చేయాలి అని అంటే ఆయన వినడానికి, ఆలకించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి ఆయన వాక్యాన్ని ద్వారా, సహవాసం ద్వారా, సంఘము ద్వారా అతి సమీపంగా ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా
ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన తోడు. ఆయన మరణించినా మళ్ళా ఇమ్మానుయేల్గా తిరిగి లేచాడు మనకు తోడై ఉండడానికి. ఇది చాలా మనం సంతోషపడడానికి. జీవం కలిగిన నిరీక్షణ, ఎప్పుడో రాబోయేటువంటి పరలోకాన్ని ఊహించుకొని విజువలైజ్ చేసుకొని అది ఏం చేయమని చెప్పట్లేదు. ఆ పరలోకానికి నడిపించి వాగ్దానం చేసి తీసుకెళ్లేటువంటి ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రి మనకు అందుబాటులో ఉన్నాడు. మన కోసం మరణించి మనల్ని క్షమించి మన నీతిమంతులుగా తీర్చిన క్రీస్తు ఎవరైతే ఉన్నాడో ఆ క్రీస్తు కూడా సజీవుడుగా మనకు అందుబాటులోనే ఉన్నాడు. ఒక్క మాట మనం ప్రార్థన చేయగలిగితే, ఒక్క మాట మనం మోకరించి కూర్చోగలిగితే, ఒక్క మాట మనం తోటి సహోదరులతో పంచుకొని కలిసి ప్రార్థన చేయగలిగితే, ఒక్క మాట బైబిల్ తీసి ధ్యానించగలిగితే చాలు. అంత సమీపంలో ఉన్నాడు. యాజ్ క్లోజ్ యాజ్ దట్, అంత సమీపంగా ఉన్నాడు. చాలా isn't it a great reason to rejoice? ఏ పరిస్థితి అయినా సరే ఆనందించడానికి, సంతోషించడానికి ఇది గొప్ప కారణం కాదా? అది ఇక్కడ పేతురు చెప్పదలుచుకున్నటువంటి విషయం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అని ఏంటి ఆ జీవంతో కూడిన నిరీక్షణ? నిరీక్షణ వచ్చేసి జీవంతో కూడింది. ఆ నిరీక్షించిన తర్వాత మనకు దొరికేది ఏంటి అనేది ఇక్కడ వివరిస్తూ ఉంటాడు అనమాట. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియును అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. మనకేం కలగాలనుకున్నాడంట? అక్షయమైనది, నిర్మలమైనదైనా, వాడబారనిది అయినా స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఇన్హెరిటెన్స్. ఇందా నేను చెప్పాను కదా, పేతురు తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు ఒక ఫాదర్లీ ఫిగర్ ఉన్నాడు అని, ఒక ఫాదర్లీ ఫిగర్ని తీసుకొచ్చాడు ఫస్ట్లోనే. ఎందుకు తీసుకొచ్చాడు అని మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన తండ్రి అని పిలవడానికి ఎవరికి అర్హత లేదు, మనకు అర్హత దొరికింది. మనకు తండ్రి ఉన్నాడు. ఎటువంటి తండ్రి ఉన్నాడు అని అంటే, లోక సంబంధమైనటువంటి ఆస్తులు అప్పగించే తండ్రి కాదు, పరలోకమును అప్పగించగలిగిన తండ్రి. ఎటువంటి తండ్రి అని అంటే, కేవలం లోక సంబంధమైనటువంటి విద్యను బుద్ధులను నేర్పించేవాడు కాదు. ఆయన ఆత్మీయంగా మనల్ని బలపరిచి ప్రతి క్షణము మనకు తోడై ఉండి బలపరచగలిగినటువంటి తండ్రి. నిరంతరం యుగ సమాప్తి వరకు మన జీవితాంతం మనకు తోడై ఉండగలిగినటువంటి తండ్రి. ఆ తండ్రి నీకు ఒకప్పుడు లేడు, ఇప్పుడున్నాడు. అటువంటి తండ్రి లేని వారిగానే మనం మొన్నటిదాకా ఉన్నాము. విశ్వాసం చూపించిన తర్వాత అటువంటి తండ్రికి బిడ్డలమయ్యాం. What a wonderful privilege it is. We have a father who can be with us each and every moment of our life. అదొందా? తండ్రి లేని వారికి తండ్రి ఉంటే బాగుండు అనేటువంటి చాలా తీవ్రమైన కోరిక ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఒక తండ్రి ఉంటే బాగుండు. ఎందుకు తండ్రి ఏం చేస్తాడు? తండ్రి పాత్ర ఏంటి అని అంటే 2 విధాలుగా ఇక్కడ వివరిస్తాడు అనమాట తండ్రి పాత్రని. అంటే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి తండ్రికి పాత్రలు. ఇక్కడ పేతురు ఒక 2 విషయాలని హైలైట్ చేసి, దేవుడు ఎట్లాగా ఇన్ కంపారిజన్ టు ఎర్త్లీ ఫాదర్స్, ఈ హెవెన్లీ ఫాదర్ ఇంకా ఎంత గొప్పగా ఇవి మనకు చేస్తాడని మనకు వివరిస్తూ ఉంటాడు అనమాట. ఏంటి 2 అని అంటే, ఒకటి స్వాస్థ్యం. ఇప్పుడు మాట్లాడాడు కదా, ఫస్ట్ దేని గురించి మాట్లాడాడు? స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్. ఇంకొకటి గార్డియన్షిప్. ఇంకొకటి ఏంటి? గార్డియన్షిప్. 5వ వచనంలో ఉంటుంది.
కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుడి శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యం కోసం మనల్ని ఏం చేసేవాడు? భద్రపరిచేవాడు. భద్రత. ఒక తండ్రి ఉంటే బాగుండని ఎందుకు అనుకుంటారు ప్రజలు, మనుషులు? ఎందుకంటే స్వాస్థ్యం ఉంటుంది. తండ్రి ఉంటే స్వాస్థ్యం ఉంటుంది. స్వాస్థ్యం ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది. మనకు గుర్తింపు ఉంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఒక నిరీక్షణ ఉంటుంది. అంత మాత్రమే కాదు, తండ్రి ఏం చేస్తాడంటే ఆ స్వాస్థ్యము మన చేతికి వచ్చేంత వరకు కూడా దానికి తగినట్లుగా మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ స్వాస్థ్యాన్ని కూడా మన కోసం కాపాడుతూ ఉంటాడు. అదవుతుందా? గార్డియన్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ అండ్ ఆల్సో ఆఫ్ ద చైల్డ్. దట్ ఈస్ అ ఫాదర్. లోక సంబంధమైన తండ్రులు ఒక్కొక్కసారి అసలు ఏ స్వాస్థ్యము ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చిన గొప్ప స్వాస్థ్యాలు ఉన్నా, గొప్ప ఆస్తులు ఉన్నా, ఆ ఆస్తుల దాకా వెళ్ళేంత వరకు కూడా ప్రతి క్షణం మనతో ఉండలేకపోవచ్చు, మనల్ని కాపాడలేకపోవచ్చు, ఆ ఆస్తుల్ని కాపాడలేకపోవచ్చు. అదవుతుందా? మనతో ఉండలేకపోవచ్చు, అది ఉండలేరు, అది సాధ్యపడదు. అది కూడా లోక సంబంధమైన స్వాస్థ్యం కాబట్టి జీవము కలిగి నిరీక్షణ ఉంటుందా? ఉండదు. కానీ పరలోకపు తండ్రి ఒక ఆయన మనకున్నాడంట. పరలోకపు తండ్రి, ద ఫాదర్ యూ హ్యావ్ ఈజ్ ఫార్ బియాండ్ ఆల్ ఎర్త్లీ ఫాదర్స్. ద ఫాదర్హుడ్ దట్ యూ హ్యావ్ is far beyond all earthly fatherhood. That is the fatherhood of the Father of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, ఆయన మీకు తండ్రిగా ఉన్నాడు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి పరిపాలన, తండ్రి ప్రేమ, స్వాస్థ్యం, ఆయన ఇచ్చే అద్భుతమైన స్వాస్థ్యం, ఆయన ఇచ్చేటువంటి భద్రత మీకు సొంతం. దేని గురించి ఆలోచించాలి? ఇంక దేని గురించి మీరు బాధపడాలి? దేని గురించి మీరు లోటుగా మీరు ఫీల్ అవ్వాలి? మీకు ఏ లోటు లేదు. మీకు స్వాస్థ్యం ఉంది, జీవము కలిగిన నిరీక్షణ ఉంది, భద్రపరిచే తండ్రి ప్రేమ కూడా ఉంది. తండ్రి యొక్క భద్రత కూడా ఉంది. ఆయన ఎవరు? సర్వశక్తివంతుడైన తండ్రి, సార్వభౌముడైనటువంటి తండ్రి, అతి పరిశుద్ధుడైనటువంటి తండ్రి. ఆయన ఉన్నాడు మీకు సంతోషించడానికి. దుఃఖపడడానికి ఏ రీజన్ లేదు అసలు మీకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇన్ని ఉన్నాయి చూడండి మీకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సరే, ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంట. ఏంటి ఇన్హెరిటెన్స్? స్వాస్థ్యము ఎటువంటిది అని కనుక మనం చూస్తే చూడండి, ఆ స్వాస్థ్యం గురించి చెప్తున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? అక్షయమైనది అంటే ఇంపెరిషబుల్. అక్షయమైనది, ఇంపెరిషబుల్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా మనకి ఎటువంటి స్వాస్థ్యం వచ్చిందంట? అక్షయమైన స్వాస్థ్యం, ఇంపెరిషబుల్ ఇన్హెరిటెన్స్. కొలసీయులకు రాసిన పత్రిక 3:1 చూడండి. Colossians 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. పైనున్న వాటి మీద మీ మనసు ఉంచండి.
కింద ఉన్న వాటి మీద మనసు ఉంచొద్దు. దే ఆర్ పెరిషబుల్. క్రింద ఉన్నటువంటివన్నీ కూడా ఏంటి? పెరిషబుల్. లోక సంబంధంగా నీకున్నటువంటి స్వాస్థ్యములు, నీకున్నటువంటి వస్తువులు, నీకున్నటువంటి మనుషులు పెరిషబుల్. ఇవన్నీ ఏంటి? వాడబారే కాదు, అవేంటివి? అది క్షయమైనవి. అవన్నీ క్షయమైనవి. ప్రభువులో మీకున్నటువంటి